అబద్ధాన్ని అందంగా అల్లడంలో, చూపించడంలో, పచ్చి అవాస్తవాలను నిజాలుగా నమ్మించడంలో పాకిస్తాన్‌కి మించిన వాళ్ళు లేరు. ముఖ్యంగా భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నప్పుడల్లా తమ పరువు కాపాడుకోవడానికి పాక్ రక్షణ శాఖ కొత్త కొత్త కట్టుకథలు అల్లుతూనే ఉంటుంది. సరిగ్గా గతేడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా పాక్ ఇదే డ్రామా ఆడింది. భారత్‌కు చెందిన శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పాక్ ఆడిన అబద్ధాల కోటను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఒక తిరుగులేని అధికారిక ఆధారం ఒకటి బయటపడింది. భారత వైమానిక దళానికి చెందిన ఒక తాజా రక్షణ పత్రం పాక్ వాదనల్లో అణా పైసా కూడా నిజం లేదని తేల్చి చెప్పేసింది. అసలు భారత రక్షణ పత్రంలో ఏముంది? పాక్ అబద్ధాల వెనుకున్న అసలు వాస్తవాలేంటి? ఆపరేషన్ సింధూర్ వేళ రాఫెల్ సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివి? లెట్స్ వాచ్. రాఫెల్ ఫైటర్లపై పాక్ వాదనలు కట్టుకథలేనా? భారత వైమానిక దళ రక్షణ పత్రంలో ఏముంది? అబద్ధాల పాక్ మరోసారి పరువు పోగొట్టుకుందా? అబద్ధాలను నిజాలని ప్రపంచానికి చెప్పడంలో పాకిస్తాన్ మించిన దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఉగ్రవాదాన్ని తీసుకోండి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే పాకిస్తాన్. జిహాదీల పేరుతో వారికి ఆశ్రయం కల్పిస్తోంది. నిధులు, ఆయుధాలనిచ్చి కశ్మీర్ పైకి ఉసిగొల్పుతోంది. కానీ పైకి మాత్రం తామే ఉగ్రవాద బాధిత దేశమని రొమ్ములు బాదుకుంటుంది. అంతర్జాతీయంగా కరడుగట్టిన నిషేధిత ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లోనే ఉన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధాలు చెబుతోంది. ఇదే కాదు, గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధును తీసుకోండి. అప్పుడు కూడా 5 భారత యుద్ధ విమానాలు కూల్చేశామని పాకిస్తాన్ డప్పు కొట్టుకుంది. ఆ వాదనల అబద్ధమని తాజాగా మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ అబద్ధాల కోరని ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది. 2025 ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో 9 ప్రాంతాలపై భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాల్ని భారత్ ధ్వంసం చేసింది. దీంతో భారత్పై పాక్ ఎదురుదాడులకు దిగింది. వందల డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాదు, పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ తుక్కు చేసింది. కానీ శాటిలైట్ చిత్రాలు నిజం చెబుతున్నా పాక్ మాత్రం ఒప్పుకోలేదు. పైగా భారత్కు చెందిన 5 రాఫెల్ యుద్ధ విమానాల్ని కూల్చేశామని పాక్ వాదించింది. ఉగ్రదేశం చేస్తున్న వాదనలు ఇప్పుడు పటాపంచలయ్యాయి. భారత వైమానిక దళం తాజా రక్షణ పత్రం పాక్ అబద్ధాలకు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. రాఫెల్ యుద్ధ విమానాల కోసం 5 ఏళ్ల పాటు బ్రిటిష్ మద్దతు ప్యాకేజీని కోరుతూ భారత్ ఓ పత్రాన్ని జారీ చేసింది. అందులో పేర్కొన్న విమానాల సంఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పత్రంలో భారత్ 36 రాఫెల్ విమానాల గురించి ప్రస్తావించింది. అంటే 2016 నాటి చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన మొత్తం 36 రాఫెల్ విమానాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. నిర్వహణ, లాజిస్టిక్స్, సాంకేతిక మద్దతు, కార్యాచరణ స్థిరత్వం కోసం ఈ ప్రతిపాదన చేసింది భారత వైమానిక దళం. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కొన్ని వారాల పాటు పాకిస్తాన్ రాఫెల్ ఫైటర్లను కూల్చివేసినట్లు గట్టిగా వాదించింది. తమ వైమానిక రక్షణ సామర్థ్యాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకునేందుకు పాక్ ఈ ప్రయత్నాలు చేసింది. అయితే మొదటి రోజు నుంచే పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. పాక్ వాదనలన్నీ అవాస్తవాలని, తప్పుడు సమాచార ప్రచారంలో భాగమేనని కొట్టిపారేసింది. ఇప్పుడు రాఫెల్ సపోర్ట్ కాంట్రాక్టుతో పాక్ వాదనలకు బలమైన కౌంటర్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే సైనిక మద్దతు ఒప్పందాలనేవి ఎప్పుడూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాస్తవ విమానాల సంఖ్య ఆధారంగానే జరుగుతాయి. ఏ విమానాలకు విడిభాగాలు, సాంకేతిక బ్యాకప్, ఇంజనీరింగ్ సపోర్టు, నిర్వహణ అవసరమో వాస్తవ సంఖ్యలతోనే నిర్ణయిస్తారు. పాకిస్తాన్ అల్లిన కట్టుకథలోని అబద్ధాలు బయటపడడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాతి వారాల్లో తాము ధ్వంసం చేశామంటూ కొన్ని నిర్దిష్ట రాఫెల్ విమానాల నంబర్లను పాకిస్తాన్ రక్షణ విశ్లేషకులు బయటపెట్టారు. అయితే ఆ వాదనలు త్వరగానే వీగిపోయాయి. ఎందుకంటే పాక్ ధ్వంసం చేశామని చెప్పిన అదే విమానాలు ఆ తర్వాత మళ్లీ విధుల్లో కనిపించాయి. కూలిపోయాయన్న విమానాలు భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్
లో రన్వేపై గంభీరంగా దూసుకుపోతూ కనిపించడమే దీనికి నిదర్శనం. ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ నిర్దేశిత లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి ఈ ఫైటర్ జెట్లను భారత వైమానిక దళం ఉపయోగించింది. రాఫెల్ విమానాలు తమకు అప్పగించిన మిషన్లను విజయవంతంగా పూర్తి చేసేయని అప్పట్లోనే భారత రక్షణ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ వాదిస్తున్నట్టుగా ఎలాంటి యుద్ధ నష్టాలు జరగలేదని భారత్ అప్పట్లోనే స్పష్టత ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఇతర ఫైటర్ జెట్లతో పాటు రాఫెల్ కూడా ఖచ్చితంగా రియల్ హీరోగా నిలిచింది. ఇక భారత్ ఇప్పటికే తన రాఫెల్ బలగాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. స్వదేశీ తయారీ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై ప్రధాన దృష్టి పెట్టింది. మరో 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఫ్రాన్స్ వెలుపల భారీ స్థాయిలో స్థానికీకరణతో రాఫెల్ విమానాలు తయారవడం ఇదే తొలిసారి కానుంది. ఫ్రాన్స్ వెలుపల మొదటిసారిగా కనీసం 40-50% మేక్ ఇన్ ఇండియా భాగస్వామ్యంతో రాఫెల్ విమానాల తయారీని మేము కోరుకుంటున్నామని భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. మధ్యవర్తులెవరూ లేకుండా ప్రభుత్వాల మధ్య కుదిరే ఒప్పందంతోనే ఈ ప్రాజెక్టులో పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తున్నట్టు రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వాల మధ్య కుదిరే ఒప్పందం భారీ స్థాయిలో స్థానికీకరణ, భారతీయ ఆయుధాలను, వ్యవస్థలను అనుసంధానించడానికి రాఫెల్ ఒప్పందం కీలకంగా మారుతుందని భారత రక్షణ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో అవాస్తవాలు, క్లెయిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. కానీ అధికారిక పత్రాలు, సైనిక రికార్డులు, కార్యాచరణ డేటాను కాదనడం అంత సులువు కాదు. తాము బహుళ రాఫెల్ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ వాదించినప్పటికీ భారతదేశ తాజా పత్రాలు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాస్తవాన్ని చూపుతున్నాయి. బహుశా పాకిస్తాన్ రాఫెల్ కూల్చివేత వాదనల్లో ఎలాంటి పస లేదనడానికి ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు అవసరం లేదు. యుద్ధ క్షేత్రంలో తుపాకీ గుండ కంటే వేగంగా అబద్ధాలు ప్రచారమవుతాయనడానికి పాకిస్తాన్ వైఖరి నిదర్శనం. ఆధునిక యుద్ధరంగంలో మైండ్ గేమ్లు, తప్పుడు సమాచార ప్రచారాలతో నెగ్గుకు రావాలని చూసే దేశాలకు భారత వైమానిక దళం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. అల్లిన కట్టుకథలు తాత్కాలికంగా ఆకట్టుకోవచ్చు, కానీ అధికారిక రికార్డులు, తిరుగులేని ఆధారాల ముందు అవి ఎంతో కాలం నిలబడలేవని ఈ రాఫెల్ పత్రాలు మరోసారి నిరూపించాయి. ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్తో సరిహద్దు అవతలి ఉగ్రవాద మూలాలను భారత్ దెబ్బకొట్టింది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికలపై పాక్ అల్లిన అబద్ధాల కోటలను కూడా భారత్ తన వ్యూహాత్మక ఆధారాలతో కూల్చేసింది. ఇకనైనా బుకాయింపులు మానుకొని వాస్తవాలను ఒప్పుకుంటే పాకిస్తాన్కే మంచిది.